నమస్కారం. మేమంతా సూర్య 5 స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటున్నామమ్మా. కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని మమ్మల్ని లేపేయడానికి చూస్తున్నారమ్మా. ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి, అధికార పార్టీ మంత్రి సంతోషం, ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య. అవునా? అవునమ్మా, అందుకే భయపడుతున్నాం. భయపడేవాళ్ళు హక్కుల్ని సాధించలేరు. వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నోళ్ళమ్మా. మీ కడుపు మంట వాటికంటే శక్తి గలదే. మా పత్రికతో మీ తరఫు నేను పోరాడతాను. మీకు జరుగుతున్న అన్యాయాలు, వాటి వెనుకున్న నాయకుల పేర్లు పేపర్కెక్కిస్తాను. వాళ్ళ అధికారపు నిషేధించుతాను. నీ డప్పు సౌండ్ కు ఆల్ ఇండియా అదుర్స్, ఆల్ ఇండియా ఓనుక్స్. పేపర్ ను పట్లం కట్టి శంఖం టైప్ లో ఊస్తే బం 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 సౌండ్ కాదు వచ్చేది, తుస్సు తుర్రు. పత్రికలనగా పొట్లములు కట్టుకున్నటకు కిలో 5 రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పరికవచ్చును. వాటిని అడ్డం పెట్టుకుని చైతన్యం తెచ్చే రోజులు పోయాయి. ఒకప్పుడు ఫిరంగులు, కానీ ఇప్పుడు ఫ్రీగా రంగులు మారుస్తూ హెడ్లైన్ నాయకులు హెడ్డింగులు పెట్టి భజన చేస్తున్నారు. నీవి పిచ్చి ఆలోచనలో. పత్రికల శక్తి నీకు తెలీదు. ప్రజా ఉద్యమాలకి ఊపిరిపోసేది పత్రిక. ప్రభుత్వాల్ని కూల్చాలన్నా, సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి ఈనాడు ఒక్క పేపర్కే ఉంది. ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక. అబ్బో, బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్ దిగినోడికి చెప్పు, నీ పత్రిక ఏ సింహాసనం కదిలించింది? నీ పత్రికల కంటే ముద్దు ఈ దేశంలో భగవద్గీత, రామాయణం, ఖురాన్లో ఉన్నాయి. వాటిని చదివి నిద్రలేవని జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా? అరగంట సేపు అల్లూరి సీతారామరాజును గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అని అడిగే జనాన్ని పోనీ నిద్రపోని, సంవత్సరాలుగా నిద్రపోని. నిద్రపోతున్నది జనం కాదు, నీలాంటి వాళ్ళు. తెలివుండి 10 మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు. నీకు చేతనైతే నువ్వు నిద్రలే, వీళ్ళకు అండగా నిలబడు, వీళ్ళలో చైతన్యం తీసుకురా. అమ్మో, డప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి. నిద్ర లేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళను కాదు. వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి? ఎన్నికల వాగ్దానాలు విని ముద్రేసి మందేసి పడిపోతారు. ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో, వెళ్లేది ఏ పార్టీ మీటింగ్కో వారికే తెలియదు. 10 రూపాయల కిరాయి ఇస్తే చాలు లారీలు ఎక్కుతారు, పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు. బట్టతల మీద జుట్టు రప్పించగలం, తీవ్రవాదులకు బౌద్ధ మతం చెప్పగలం, నాస్తికుల చేత హరేరాం భజన చేయించగలం. అంతేగాని జీవితంలో వీళ్ళను బాగు చేయలేం, చచ్చినా బాగు చేయలేం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా. అడగడంగడంగనక్క పకోడీ అండి బాబు. బెంగాల్ పోయినా దొరకదు, కలకత్తా పోయినా దొరకదు, కాశీ పోయినా దొరకదు. దొరికినా ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవా. ఇస్తావులా బాబు, అంత కంగారు పడతావంటే. తిరుపతి 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 ఎక్కడరా? రేణిగుంట పక్కన. రేణుగుంట పక్కన? అవరే, నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నారా? తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? అమ్మగారు పిడిపికించమంటే వెళ్ళాను. పీడే అదే తిరగలి పిడి. ఏమండే, ఇన్నాళ్ళ నుంచి డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం మీద తెచ్చుకో. పోలేరా, చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే, మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్న వేస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో, నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో, నెల జీతం కట్టు. అయ్య బాబాయ్, మళ్ళీ ఎవరు మగం చూసానేమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పించండి, ఇంటికి పంపించుకోవాలి. అప్ప? నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనురా. అనవసరంగా రూపాయి అప్పు ఇవ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. ఎందుకా? అదిగో వస్తున్నాడు. ఎవరు? అవి ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఊరికి అప్పారు కదా, ఆ రోడ్డుకి డబ్బులు లేడు, తెలుసుకోండి. రమ్మను. వస్తున్నాడు. బాబు, నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాదిన ఇడ్లీ, 1 కేజీ ఉప్మా, పెద్ద పెసర, మినీ మినప పట్టుకురా బాబు. అలాగే. డబ్బులా? లక్ష్మీ సరస్వతులు, అక్కా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే, అరికేం కావాలి చూడు. శుభ్రంగా తిన్నావు కదా, డబ్బులు ఈ బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలండి. 30 రూపాయల? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను. పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, గాలి వీచును, ఓహో, చెట్లు పూయును,
చెట్లు పూయును అయ్య బాబాయ్ నిప్పు కాలును ఆ? నిప్పు కాలును ఆ, నదులలో ఎందులో నదులలో ఆ, నీరు ఉండును అమ్మో నీరు ఉండును అమ్మో నీరు ఉండును అమ్మో నీరు ఉండు అమ్మో. అరే నల్లోడా ఇట్రారా. ఏంటంటే గురుగారు ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? చాలా కాలం నుంచి తెలుసు మరి గురుగారు. నాకెందుకు చెప్పలేదురా? మరే ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా? మళ్ళీ నా పిడి ఊడిపోయింది. తిరుపతి, అదేంటి అలా కొట్టుకుంటున్నారు? నా పిడి ఊడిపోయింది. ఎవరు బిగిస్తారు? నేను ఉత్తరాన్ని ఉండండి. ఎక్కడికా? పిడి, పిడి. చంపుతాను. నువ్వు పదవే పద. సరిగ్గా సమయానికి వస్తుంది జ్యోతి. నీ చేతనేమైతే చివరికైనా నేను రావాల్సిందే. అమ్మా సీత, మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా. ఓ బిందె పట్టుకోనా? అలాగే అక్క. సీత, పిల్లలు స్కూల్కి అర్జెంటుగా పంపించాలి. ఓ బిందె నేను పట్టుకోనా? అలాగే. భరతను ఇది చదివావా? పొంగలూరు రైలు ఇంజనే కొట్టేశారట. రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు. దాని దొంగలు చదివి ఉంటారు, కాజేశారు. నో తప్పు. సలాం అలైకుం భాయ్. సాదాబర్ సాదాబర్. నమస్తే. ఏం సీత, బొమ్మల బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది. మీరు పట్టుకోండి. నేను బకెట్ పెట్టగానే నీళ్లు ఆగిపోయాయి. సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లో రాస్తాను. సారాయి వద్దని మీ ఆటలు గొడవ చేస్తారా? మేము నీళ్లు లేకుండా చేశాం. లంగాలు కాదు, రిబ్బన్లు ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం. అమ్మా, అమ్మా ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? మనిషి నిద్రలేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా? కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా? చీకటి పడ్డాక పెళ్ళామో పెళ్ళాం పెళ్ళాం అని అరుస్తాడు. పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా. ఏ మంచం మనిషి, నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా. ఇంకా నయం, కుక్కకు సంగీతం, పందికు పరిశుభ్రత, గాడిదకు డాన్స్ నేర్పడం లేదు. నోరు దురదగా ఉంటే గోక్కోవడానికి కుదరదని వాగుతా అంతే. భరత్, నీవి మాటలు కావు, తుపాకీ తూటాలు. ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలుంటాయి. నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికలు అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి. అమ్మో, నీ డప్పు వాయింపుడు ఆపు తల్లి. అదిగో, అక్కడ చూస్తే మంచి సీన్. టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు. నువ్వెక్కడ దాపిచ్చావా? మా అమ్మని చంపేస్తుంది. మా అమ్మని కాపాడు, నీకు దండం పెడతాను. మా అమ్మని కాపాడు, మా అమ్మని కాపాడు. చూడు, ఈ రోజు నాకు దండం పెట్టావు, వెళ్తాను, కాపాడుతాను. రేపేంటి, కొట్టినప్పుడల్లా మీ అమ్మని ఎవరొచ్చి కాపాడతారు? అందుకని మీ అమ్మని నువ్వే కాపాడుకో. నేనా? నేను చిన్నోని కదా, ఎలా? నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును పలుకొట్టావా? పగలగొట్టాను. ఇంక లేట్ ఎందుకు? మీ అమ్మని తలుచుకో, రాయి తీసుకో, ఆ రాక్షసి తల ఎలక్ట్రిక్ బల్బ్ అనుకో, గురువు చూసి పట్టును కొట్టు. వెళ్ళు వెళ్ళు. అమ్మో, నా తల పగిలిపోయింది. దేవుడా, నన్ను కొట్టిస్తావుటే, నన్ను కొట్టిస్తావుటే. నీ చేతులు పడిపోను, నీకెంత ధైర్యం వచ్చిందే? భరత్, చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి. ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీ కొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు? ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసి పారేస్తావు. నువ్వు నిద్రలే, నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు. అమ్మో, నిద్రలేపు నిద్రలేపు అని డప్పు వాయించుకు భారతనారి. నన్ను వదిలేయి. బ్రెడ్ బెడ్ తప్ప నాకేమీ తెలియదు. నేను దండం పెడతాను. గాంధీ బోస్ లెవెల్కి వెళ్ళాలని నాకు లేదు. తొందరపడే లెవెల్కి వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు. కాకులేసే రెట్ట దురుచుకుంటూ బ్రతకాలి. నీ కాళ్ళ దండం పెడతాను. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదెక్కడ డప్పురా బాబు? సొసైటీ నన్ను బాగు చేయమంటుంది. చీపురు పెనాయిలో పెట్టి కడగడానికి అదేమైనా కక్కస్ దొడ్డే? సర్కస్ కంపెనీ గాని ప్రశాంతంగా బ్రెడ్ తిని టీ దాని